గర్భం రావడం ఆలస్యమైతే ఈ 5 కారణాలు గుర్తుపెట్టుకోండి. మనం జనరల్గా డివైడ్ చేస్తే ఫస్ట్ అండం నుంచి ఓవ్యులేషన్ అవ్వాలి. అండంలో ప్రాబ్లమ్స్ అనేది నీటి బుడగలు. అండం ఏర్పడుతుంది లేదా ఏర్పడట్లేదు, ఏర్పడ్డా బయటికి రావట్లేదు, ఆర్ అండం కౌంట్ కరెక్ట్గా లేదు, వయసుకి ముందే అండం అనేది ఫెయిలియర్ అయిపోయింది. ఈ కారణాల వల్ల అండం విడుదల కాకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. నెక్స్ట్ ట్యూబ్స్. కణాలు 2 కలిసే చోటు ట్యూబ్స్. ట్యూబ్స్ హెల్దీగా లేదు. ట్యూబ్ అనేది ఒక రోడ్ లాగా. ఈ రోడ్లో 2 కణాలు వచ్చి కలుసుకోవాలి. రోడ్లో ఏమైనా బ్లాకేజ్ ఉన్నా ఈ కణం మీట్ అవ్వకపోవచ్చు. ట్యూబ్లో ఏమైనా బ్లాకేజ్ ఉన్నా సరే పదే ఇన్ఫెక్షన్ రావడం వల్ల ట్యూబ్ ఉబ్బడము, ట్యూబ్లో వాటర్ రావడం, లేదా ఏమైనా సర్జరీ చేసేటప్పుడు ట్యూబ్ని మనం కట్టేయడము, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఇట్లాంటివి అయినప్పుడు ఏంటంటే కణాలు కలుసుకోలేక ప్రెగ్నెన్సీ అనేది రాదు. మూడోది యూట్రస్. కణాలు కలిసినాయి, ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ ఆ ప్రెగ్నెన్సీ వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. గర్భసంచికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. గర్భసంచిలో కంతు ఉండడము, సెమెన్ అనాలిసిస్ మగవాళ్ళ వీర్య కణాల కౌంట్. కౌంట్, మొటిలిటీ లేదా మంచిగా ఉన్న స్పర్మ్స్, మార్ఫాలజీ వీటిల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, దెన్ అగైన్ ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది.